ఇచ్చమని అడిగేవాడు. అందుకు నేను ఒప్పుకోకపోతే నన్ను బెదిరించేవాడు. అలాగే ఆ విషయం ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తాను అని బెదిరించేవాడు. నేను అతని నుండి తప్పించుకొని ఆ సమయంలో నాలాగే పశువులు తోలుకునే వారి వైపు వెళ్ళి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆ విషయం నేను నా కొడుక్కి మరియు నా భర్తకు తెలుపగా వారు ఆ విషయాన్ని మా చిన్న మామ అయిన అద్దంకి దామోదర్కు చెప్పగా ఆయన అతనిని పిలిచి మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. తేదీ 7/11/2020 ఉదయం 10:30 గంటలకు నేను అడవిలోకి తోలుకొని వెళ్ళి అక్కడ కట్టెలు ఏరుకొంటుండగా సుమారు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చిన అద్దంకి శంకరయ్య నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకొనగా నేను పెద్దగా కేకలు వేయగా చేతిలో ఉన్న కత్తి చూపించి బెదిరించాడు. ఈలోగా నా కేకలు విని అటు వస్తున్న పున్నేపల్లి పాపయ్య మరియు నాగిశెట్టి నిర్మలమ్మ అను మా గ్రామస్తులు అటువైపు రావడం గమనించి నా చేయి వదిలి నా కట్టెల మోపును తీసుకొని వెళ్ళిపోయాడు. పున్నేపల్లి పాపయ్య మరియు నాగిశెట్టి నిర్మలమ్మలు అతను అక్కడి నుండి వెళ్ళడం చూశారు. నేను వాళ్లకు జరిగిన విషయం చెప్పాను. ఆ సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అద్దంకి శంకరయ్య నాకు ఎదురురాగా అప్పుడు గ్రామంలో అందరూ ఉంటారు కనుక అతని ఎందుకు నాతో అలా అసభ్యంగా ప్రవర్తించావు, నా కట్టెల మోపు ఎందుకు తెచ్చావు అని ప్రశ్నించగా అంతలోనే అతని భార్య అయిన పావని అతనికి సపోర్టుగా వచ్చి నాపై గొడవ పడగా ఆమెకు అద్దంకి శంకరయ్య నాతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం చెప్పినా కూడా ఆమె నాపై గొడవ పడుతుండగా ఇంతలో అప్పటికే డ్యూటీ నుంచి వచ్చిన నా కుమారుడు అయిన రాజేష్, ఇక్కడ రాజేష్ అన్నారు సార్, మామూలుగా అయితే రాకేష్ ఆయన పేరు, నేను రాజేష్ అని చెప్పారు. రాకేష్ గొడవ విని నా దగ్గరకు వచ్చి చెప్పినది విని అక్కడ ఉన్న శంకరయ్యను ప్రశ్నించగా అతని చేతిలోని కత్తిపిడితో నా కొడుకు తలపై కొట్టగా శంకరయ్య భార్య నాతో తలపడగా ఇద్దరం ఒకరి జుట్టు ఒకరు పట్టుకున్నాను. ఇంతలో శంకరయ్య తల్లి జయమ్మ నా కొడుకును పొయ్యి ఊదరగట్టంతో కొట్టగా నా కొడుకు కుడి చెయ్యి మీద మరియు మెడ మీద దెబ్బలు తగిలాయి. అలాగే శంకరయ్య భార్య రోకలి బండతో నా కొడుకును కొట్టగా నా కొడుకుకి కుడి కాలి బొటన వేలికి గాయమైంది. అలాగే శంకరయ్య నా కొడుకు తొడపై కొరికి బీర్జాలు పిసికాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నవ్వావుల భాస్కర్ మరియు అద్దంకి దామోదర్లు వచ్చి నా కొడుకును రక్షించారు. ఆ దెబ్బలకు నా కొడుకు ఇంటికి వచ్చి పడిపోయాడు. అక్కడి నుండి నా కోడలైన అలేఖ్య 108కి ఫోన్ చేయగా వారు వచ్చి డక్కిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చేర్పించారు. నా కొడుకుతో పాటు నేను కూడా వెళ్ళాను. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారు నా కొడుకు వాంగ్మూలాన్ని తీసుకుని వెళ్ళారు. అది 7/11/2020 జరగగా దానిపై కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత దినము అనగా 8/11/2020 సాయంత్రం నన్ను నా కొడుకుని డక్కిలి ఎస్ఐ గారు స్టేషన్కి పిలిపించగా వెళ్ళాము. అంతటా ఎస్ఐ గారు మేము 7/11/20 ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టు కేసు కట్టలేదు అని రిపోర్టు మార్చి ఆయన చెప్పినట్లు ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పాడు. అలాగే నా పైన శంకరయ్య జరిపిన దాన్ని లేకుండా గ్రామంలో జరిగిన విషయాలు మాత్రమే రిపోర్టులో ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తాను అని తనను కాదని పై అధికారులను కలిసినా అది తన దగ్గరికే వస్తుందని, కాబట్టి తాను చేసినట్లే వినాలి అని బెదిరించి నా కొడుకుని కొట్టిన శంకరయ్య అమ్మ అయిన జయమ్మ పేరు లేకుండా అక్కడ ఉన్న కానిస్టేబుల్తో రిపోర్టు రాయించి దానిపైన నా కొడుకుతో సంతకం చేయించుకొని దానితో కేసు రిజిస్టర్ చేశారు. అంతటా నా కొడుకు మాకు జరిగిన అన్యాయాన్ని అందరూ పై అధికారులకు పంపాడు. నా కొడుకు వాట్సాప్లో పంపిన రిపోర్ట్ చూసి వెంకటగిరి సిఐ గారు 10/11/2020 మా ఊరు వచ్చి మమ్మల్ని విచారించి వెళ్ళారు. కావున అద్దంకి శంకరయ్య నాపై చేసిన లైంగిక దాడి ప్రయత్నంలో చేర్చకుండా ఆ విషయం దాచిపెట్టి కేసు కట్టి మాకు అన్యాయం చేశారు. కావున మాకు న్యాయం చేయండి అని అందరికీ వేడుకున్నాము. అలాగే ఇప్పటి వరకు మాపై ఇన్ని రకాల దౌర్జన్యాలు చేసిన అద్దంకి శంకరయ్య అతని భార్య మరియు తల్లిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. నాకు నా కుటుంబానికి శంకరయ్య నుండి ప్రాణహాని ఉన్నది. ఈ దినము మీరు విచారించగా నేను జరిగిన విషయం చెప్పాను. టైప్ చేసిన దాన్ని ప్రింట్ తీసి చదివి వినిపించగా అంతా నేను చెప్పిన విధంగా ఉన్నందున దిగువ సంతకం చేస్తున్నాను. ఓకే, వీళ్ళ అబ్బాయిది కూడా చదివి వినిపించి మీరు ఏదైతే అందులో ఇప్పుడు ఏదైతే చెప్తారో అదే రాస్తారు. మళ్ళీ ఇప్పుడు చదివి వినిపిస్తాను, సంతకం చేసి ఇస్తే చేస్తాను. లేకపోతే కేసు ఒప్పుకోవటం లేదు, పిలిపించు.
పిలిపించిన అబ్బాయి మీరు ముందుగా చెప్పుంటే మళ్ళీ నేను మరి ఇది నాకు చాలా ఖర్చు అవుతుంది. లేకపోతే వాళ్ళనే మన ఆఫీస్ ఓకేనా, మీరన్నా రావాలా రేపు ఆఫీస్ ఇలాగా మీరు రేపు ఆదివారం వేస్తారు. సరే సోమవారం రండి. కాదమ్మా అదే నేను చదివి ఈమెకి గుర్తు లేకపోతే ఏది గుర్తు తెప్పించుకుని నేను చెప్తున్నా ఆయనతో. ఎందుకైనా అబ్బాయి ఉన్నాడు సార్ చెప్తారా నేను అదే చెప్తున్నానమ్మా. అట్టేను అర్థమైందా? మీరు అంటే నాకు అవును సార్ మీరు ఇన్ని చెప్తే నేను ఒక మాట్లాడతాను. ఫస్ట్ మేము పెట్టినామా కేసు వాళ్ళు పెట్టారు. మా అబ్బాయికి తల దెబ్బ తగిలి మేము హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి పోయి ఫస్ట్ మేము పెట్టినా వాళ్ళు పెట్టినారు కేసు చెప్పి ఫస్ట్ వాళ్ళు పెట్టారు సార్. మేము పెట్టలేదు సార్, మేము కేసు కాడికి వెళ్ళలేదు సార్. వాళ్ళ దగ్గర కేసు కట్టలేదు, మీరు ఒక్కటే కేసు కట్టింది. ఎవరా వాళ్ళదేమి కేసు కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు సార్? ఫస్ట్ వచ్చింది ఎవరా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకోలేదమ్మా. వాళ్ళు నటిస్తున్నారని తెలిసి వాళ్ళు తీసుకోలేదు. నేను వింటున్నాను కదా, నేను నీ తరపున పని చేసేది. నేను నీ అమ్మాయి తరపున జాకెట్ చింపినాడని 10 మందికి నేను పలికిస్తాను. నేను ఎక్కడ ఉంటే నా మీద దాడి చేసినాడు అతను, నేను చెప్తా ఆ మనిషిని చెప్పను. అవునమ్మా అట్లా పెట్టింది, కానీ స్టేషన్ ఏడన్నా రికార్డు ఉందేమో చూసుకో. హాస్పిటల్లో ఉంటే మేము రికార్డు ఇస్తే అతను ఇంకొక అతను రికార్డు ఒక విధంగా ఇస్తే ఇంకొక విధంగా రాసి కోర్టులు ఇచ్చి ఒక మాట, నా మాట నీకు 100% నమ్మితేనే నీకు ఇది జరుగుతుంది. నమ్ముతామనే సార్ నమ్ముతాను. నేను అదే అంటున్నాను, నేను నీ తరపునే చేసేటోడిని. ఈయన వాళ్ళు ముందు వచ్చి కేసు పెట్టినా ఓకేనా, వాళ్ళు ముందు చెప్పిన దాని మీద ఏది ఎఫ్ఐఆర్ అన్నట్టు అది ఆ రిజిస్టర్లో రాయలేదు. వచ్చినోడు మాట వినాలి కదా. ఆ రిపోర్ట్ వేరే విధంగా రాయించినారు సార్, కానీ మేము లంచాలు పోయి వీళ్ళ కానీ మాకు న్యాయం చెప్ప మాటే చాలు మాకు. కాదమ్మా ఒక మాట, ఆయన చెప్పాడు, ఇచ్చి కాగితం ఇచ్చారు, దాని మీద రిపోర్టు ఇది ఎఫ్ఐఆర్ రాయలేదు.